వీళ్ళకి వినపడలేదు. తిరుపతి రెడ్డి గారు చెప్పండి, మీ 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 వ్యూ ఏంటి ఈ మొత్తం? ఇప్పుడు రాజకీయాలు ఎంత ఘోరంగా తయారైనాయి అంటే అర్జెంట్ గా తెలంగాణలో కాకపోతే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సమూల మార్పులు తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎల్కేజీ స్థాయి నుంచి తీసుకొస్తేనే మోరల్స్, ఎథిక్స్ ఇంకొక 2 దశాబ్దాల తర్వాత మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ అమెరికాలో ఒక ఎలిమెంటరీ స్కూల్ పోయే పిల్లవాడి సీతారాం నాయక్ గారు మ్యూట్ చేయండి పీసీఆర్. ఇప్పుడు అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటదంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడి దగ్గర పోయి వాళ్ళ నాన్న బాగా అప్పుల పాలై ఉన్నాడు అనుకోండి, అరే పలానా తిరుపతి రెడ్డి అంకుల్ వస్తే నీ ఇంట్లో లేని నేను చెప్పరా అంటే ఆ పిల్లవాడు ఖచ్చితంగా చెప్పడు. వై డూ ఐ నీడ్ టు లై డాడ్, ఐ డోంట్ వాంట్ టు లై. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లో ఉండి అబద్ధం ఎందుకు చెప్పమంటున్నావు అంకుల్ కు ఉండడనే చెప్తాడు. అంటే అంత మోరల్స్, ఎథిక్స్ అంత బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ సిస్టమ్ అట్లా ఉంటది. మన దగ్గర ఏంటంటే అబద్ధం అనేది నరనరాన ఫస్ట్ అదే మాట కనుక ఇండియాలో ఆ పిల్లవాడు కనుక చెప్తే అప్పులవాడు వస్తే మీ నాన్న ఇంట్లో ఉన్నాడా అంటే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తే వాడిని ఈప్ చింత పని చేస్తాడు. పిల్లని తండ్రి తంతాడు, అరే ఎందుకు చెప్పినవరా, నిజం ఎందుకు చెప్పినవరా అని అంటాడు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఈనాడు రాజకీయాల్లో కూడా ఎట్లా తయారైందంటే మనం కేటీఆర్ గారు ఎందుకు ఈ రోజు అట్లా మాట్లాడుతున్నారు, అదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అట్లా ఎవాల్వ్ అయ్యాడు, అదే రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఓట్ ఫర్ నోట్ ఎట్లుండే ఆఫ్టర్ ఓట్ ఫర్ నోట్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఇంత ఉద్రేకపూరితంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు అది చూసిర్రు, ఆ ఎంజాయ్ చేయడం చూసిర్రు. ఎందుకంటే మాతో అన్న మాటలే అవి. నేను ఓట్ ఫర్ నోట్ తర్వాత నేను కేసీఆర్ కి సమబుజ్జిగా ఇవాల్వ్ అయినా అన్న మాటలే. దాన్ని ఏం చేసిందంటే ఈ మార్గంలో పోతేనే నేను పెద్ద నాయకుడిని అవుతా అనుకున్నాడు. అదే మార్గాన్ని ఈ రోజు వరకు కూడా అనుసరిస్తున్నాడు. అధికారం మిత్రుడు కదా, గతంలో మీకు మిత్రుడు కదా రేవంత్ రెడ్డి. మిత్రులే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మామూలు మాటలు మాట్లాడలేదండి. తను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా వ్యక్తిత్వ హననం గురించి వాళ్ళ కోమటిరెడ్డి గారు మొన్న వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏడిచారు, నన్ను ఇట్లా నాకు ఆపాదిస్తారా నాకిదా అని చెప్పి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి గురించి ఎన్నండి, ఏదో వైట్ ఛాలెంజ్ అని, ఏదో రకుల్ అని, అదని ఇదని ఉన్నాయి లేని సమంత అని, అదని ఇదని ఎన్ని అండి. ఎంత నీచమైనటువంటి లాస్ట్ కు కేటీఆర్ గారు కొడుకు పాపం చదువుకున్న పిల్లవాడు, అప్పుడు చిన్నవాడు, ఇప్పుడు అతని హిమాంశు పెద్దోడయ్యాడు. అతని గురించి కూడా, అతని బాడీ షేమ్ గురించి లాస్ట్ మన ముఖ్యమంత్రి అయినాక కూడా ఏంది మీసాలు మధ్యలో నాకు ఒకటి, మీరిద్దరు హీరోయిన్ల ఇవన్నీ చూడండి. తిరుపతి రెడ్డి గారు ప్రకాష్ అన్న, నేను చెప్పదలుచుకున్నది పబ్లిక్ కూడా తెలవాలి, అందరికి తెలవాలి. ఎన్ఆర్ఐ కమ్యూనిటీ గురించి చాలా నీచంగా, ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచే ఇక్కడ 7-8 మంది, ఆయన సొంత తమ్ముడు జగదీష్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, ఆయన కూడా మూతి మీసాలు తీసుకుంటారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ ఉన్నాడు. కొండల రెడ్డి గారు ఇక్కడ ఉండి వెళ్లిపోయినోడే, మళ్ళీ ఎందుకో మరి ఆయన ఇక్కడికి రావట్లేడు. ఎందుకు రావట్లేడో దానికి 1,00,000 కారణాలున్నాయి. లాస్ట్ కు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తే ప్రతిసారి ఆయనతోని వచ్చి కలిసి ప్రవర్బొకో ఇచ్చి అతను ఉన్నటువంటి ప్రోగ్రాం పాల్గొనేటువంటి ఒక ఎన్ఆర్ఐ ఈ మధ్య సెక్సువల్ అబ్యూజ్ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ బట్టి జైల్లో ఉన్నాడు. మరి ఇతనికి ఏందని మనం అంటగడితే అది కరెక్ట్ అవుతుందా? అంటే ఎంతో మంది వస్తారు, నాయకులు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి కలుస్తారు. అట్నే కేటీఆర్ గారు హీరోలు, హీరోయిన్లు, రకరకాల వాళ్ళు వస్తారు, కలుస్తారు. అందరికి లింక్ పెట్టి ఇష్టం ఉన్నట్టు లాస్ట్ క్యాబినెట్ స్థాయి ర్యాంకులు ఉన్న కొండ సురేఖ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిన ఉదంతాలు మనం చూసాం. ఈ రకంగా చెడు మార్గాన్ని రాజు అనుసరిస్తున్నాడు. అతని క్యాబినెట్ లో ఉన్నటువంటి ఫెలో మినిస్టర్స్ అవుతున్నారు, కింద క్యాడర్ కూడా పోతా ఉంది. ఇవాళ ఎట్లయిందని సిస్టమ్, మహాత్మా గాంధీ గారికి నరరూప రాక్షసుడు వీరప్పన్కి ఇద్దరికి ఎలక్షన్ పెడితే నరరూప రాక్షసుడు వీరప్పన్ బంపర్ మేడతో గెలుస్తాడు. ఆ ఉదంతానికి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. షర్మిల గారని మణిపూర్ లో 16 సంవత్సరాలు ఈ సెక్సువల్ అబ్యూజ్ ఇటువంటి ఉదంతాల మీద హంగర్ స్ట్రైక్ చేశారు. ఒక మానవతావాది. ఆమెకు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎమ్మెల్యేకి 90 ఓట్లు వచ్చినాయండి. 90 ఓట్లు, ఓన్లీ 90 ఓట్లు వచ్చినాయి. అదే ఎలక్షన్ లోపల ఒక రేపిస్ట్ ఉత్తరప్రదేశ్ లో బంపర్ మేడతో గెలిచిండు. అంటే ఇవాళ సిస్టమ్ లో సమూల మార్పులు రావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు కేటీఆర్ లాంటి నాయకులు కూడా ఆ మార్గాన్ని అనుసరించక తప్పట్లేదు. ఇప్పుడు ఇదే డిబేట్ లో ఇప్పుడు మనం అర్థవంతమైన చర్చ చేసి మంచిగా నీట్ గా వాజ్పేయి గారి లాంగ్వేజ్, వెంకయ్యనాయుడు గారి లాంగ్వేజ్ మాట్లాడితే, పివి నరసింహరావు గారి లాంగ్వేజ్ మాట్లాడితే అసలు దీని వ్యూసే రావు. ఇప్పుడు నేను అట్లేం లేదండి, అట్లేం లేదు. రోజు ఒక నిమిషం తిరుపతి రెడ్డి గారు, రోజు ఒక నిమిషం పరుష పదజాలంతో తిట్టుకున్నాం. తిరుపతి రెడ్డి గారు డీసెంట్ గా డిబేట్ చేస్తున్నారు రోజు. ఒక్క నిమిషం మ్యూట్. తిరుపతి రెడ్డి గారు మీరు ఆగమన్నప్పుడు ఆగండి. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మ్యూట్. ఒక్క నిమిషం మీరు ఆగమన్నప్పుడు ఆగండి. తిరుపతి రెడ్డి గారు ప్రాబ్లం అదే, మీరు లాస్ట్ టైం కూడా ఆగమన్నప్పుడు ఆగకుండా కంటిన్యూ చేస్తున్నారు. మీరు అన్నారు కదా రోజు మేము డీసెంట్ గా డిబేట్ చేస్తున్నాం, నేను, శరత్ గారు, వి ప్రకాష్ గారు, అయినా మాకు వ్యూస్ వస్తున్నాయి. ఓకే,
డిఎన్ఏ మొన్ననే సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. మిగతా డిబేట్ షోలు ఈ టైంలో 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ 1 year లోనే షార్ట్ టర్మ్ లోనే వీఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రికగ్నిషన్. ఐఎమ్ సారీ భరత్ గారు, నేను చెప్తున్నా ఈ డిబేట్ లో బూతులు మాట్లాడితే లేకపోతే అదైతే రోజు చాలా పద్ధతిగా చేస్తా. అంటే నేను చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్, పద్ధతిగానే డిబేట్ నడిపిస్తున్నాం, కన్స్ట్రక్టివ్ గానే డిస్కషన్ జరుగుతున్నాయి, అయినా మంచి వ్యూస్ వస్తున్నాయి, ఏమి ఇబ్బంది లేదు. నేను మీ డిబేట్ గురించి అనట్లేదు. మీ డిబేట్ నేను చెప్తున్నా, నా డిబేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ నేను వచ్చి మీ దాంట్లో పార్టిసిపేట్ అయినంటేనే మీ డిబేట్ అంత అర్థవంతంగా. నేను అనేది మీరు నా డిబేట్ అనలేదు, బట్ బూతులు మాట్లాడితేనే ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది తప్పు. ఒక సెక్షన్ పీపుల్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, కన్స్ట్రక్టివ్ డిబేట్ జరుగుతుంది. మొన్న అన్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు ఒక నిమిషం, మొన్న అన్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు, కేటీఆర్ సార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టినప్పుడు అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడి ఉండొచ్చు, ఎందుకు మా రేవంత్ రెడ్డి తప్పు పట్టి ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీ ఫీల్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ కావచ్చు. బట్ మా స్టాండ్ చేంజ్ కాదు ఇక్కడ, ఎవరు తిట్టినా ఒకటే స్టాండ్. ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు, ఏంది పింకీలా ఎందుకు రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టినప్పుడు చర్చ పెట్టారు. మిగతా రోజుల్లో కేటీఆర్ మాట్లాడినప్పుడు ఎక్కడ కూర్చున్నామని, కేటీఆర్ మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఆయన ఇంటర్వ్యూలోనే అడిగాం జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన కూడా అడుగుతాం. సో ఇంకోటి ఏంటంటే ప్రజల మీద మనం తప్పు మోయొద్దు, అంటే బూతులు మాట్లాడితేనే ప్రజలు చూస్తారన్నది తప్పు. అట్లా అయితే కౌన్ బనేగా కరోడ్పతి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకు నెంబర్ 1 లో ఉంటాయి, కాదు కదా. ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్ అండి. నా ఇంటెన్షన్ అది కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ కు ఉన్నటువంటిది బ్రహ్మాండ ర్యాంకింగ్ లో ఉంది, ఇంకా ఒక 100 folds పోవాలంటే ఇవాళ జనాలు కూడా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నాను. ఇక్కడ ఈ ఛానల్ లోపల ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది కాబట్టి మేము ఏరుకోరు ఇక్కడ వచ్చేసి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే ద వే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న లీడర్స్ కావచ్చు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కటి విశ్లేషణ, మీ మోడరేషన్ చాలా బాగుంది, ప్రజలకు ఒక అర్థవంతమైనటువంటి చర్చ సారాంశం పోతా ఉంది కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఇది నేను అన్న వర్షన్ ఏంటంటే ఒక ఫైట్ మోడ్. క్రెడిట్ గోస్ టు అవర్ టీమ్, జీ తెలుగు న్యూస్ టీమ్. నేను ఆన్ స్క్రీన్ ఫేసే మా టీం అంతా, మా వెనుక ఉన్న డెస్క్, సోషల్ మీడియా, పీసీఆర్, మా తోటి యాంకర్స్ అందరు కృషి, సమిష్టి కృషి, ప్లస్ నా ప్యానలిస్ట్, రెగ్యులర్ ప్యానలిస్ట్ గా వి ప్రకాష్ వస్తారు, శరత్ గారు వస్తారు, అందరు కృషి. అది ఒక్కళ్ళది కాదు, ఆన్ స్క్రీన్ ఫేస్ గా నేను కనిపిస్తున్నానేమో కానీ దాని కృషి. భరత్ గారు ఇప్పుడు ఈ ప్యానలిస్టుల భాష కొంత డిగ్నిఫైడ్ గా ఉండడానికి కారణం మీరు ఒకటి గమనించాలి. వీళ్ళ ఐడియాలజికల్ బేస్, we have not come into politics or public life just like that. There is a lot of struggle right from our childhood నుంచి యూనివర్సిటీ వరకు వచ్చే వరకు, ఆ తర్వాత వివిధ వృత్తులలో సెటిల్ అయ్యే వరకు ఒక నిరంతర పోరాటం ద్వారా వచ్చింది. మేము మా సీనియర్స్, మా కామ్రేడ్స్, మా వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ అనుకరణతోని మేము ఈనాడు ఇట్లా సంస్కరించబడ్డాం. తర్వాత మేము కూడా వెగట్టుగా ఉంటే డిస్కషన్లో పోము. మీరు గమనిస్తారో లేదో, చాలా ఛానళ్లలోకి రమ్మని ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఇంకా ఎందుకండి, ఒక ఆయన మొన్న అన్నాడు, ఎందుకు బాపనోళ్ళకి తప్ప ఎవరికి ఇంటర్వ్యూ ఇయ్యవా అని నన్ను ఒక ఆయన అన్నాడు. అంటే నాకు తెలియదయ్యా భరత్ బాపనాయర్ అని సగది మొన్ననే తెలిసింది. మీరు అట్లా మాట్లాడతారేంది, భాష కూడా కావాలి కదా అని. చాలా మందికి ఒక విషయం తెలియదు, ఒక్క నిమిషం, చాలా మందికి ఒక విషయం తెలియదు, ఒక్క నిమిషం. నన్ను ఊరికెందుకు పిలుస్తున్నావు నువ్వు, బాపులోళ్ళని పిలిస్తే? సీతారామయ్య గారు ఒక్క నిమిషం లైన్ లో ఉంటాడు. చాలా మందికి ఒక విషయం తెలీదు, నేను శరత్ గారు ఇంతవరకు డైరెక్ట్ గా ఎప్పుడు కలుసుకోలేదు, ఫోన్ లో మాట్లాడదాం. కలిసావా ఇంతవరకు? డైరెక్ట్ గా ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నేను కూడా కలవలేదు భరత్, శరత్ గారు నేను కూడా కలవలేదు ఇప్పటిదాకా. అంతేనా? నేను కలుసుకున్నా, సీతారాం నాయక్ గారు నేను కలుసుకున్నాం, కానీ శరత్ గారు నేను ఇంతవరకు డైరెక్ట్ గా కలుసుకోలేదు. ఫస్ట్ మీటింగ్ నిన్న మన ప్రొఫెసర్ సుధీర్ వాళ్ళ ఫంక్షన్ ఒకటి జరిగితే మేము అక్కడికి వెళ్ళాము. ఆల్ అవర్ ఓల్డ్ గార్డ్ సీనియర్స్ అందరు, జర్నలిస్టులు అందరు వచ్చినారు. అక్కడ ఇదే టాపిక్ డిస్కషన్ వచ్చింది. వస్తే మన శ్రీనివాస్ రెడ్డి అని తెలంగాణ టుడే అతను అదే అంటా ఉండే, శరత్ అట్లా ఏం లేదు శరత్,
నిబద్ధతను ఇప్పుడు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ బూతు భాషను ప్రజలు అసహించుకున్నారు. విధి లేక యాక్సెప్ట్ చేస్తున్నారు. యూ కంటిన్యూ విత్ ది సేమ్, డోంట్ గో టు ఆల్ అండ్ సండ్రీ ఛానల్స్, ఓన్లీ స్టిక్ టు సమ్ డిగ్నిఫైడ్ ఛానల్స్ అనే మాట నిన్న మా శ్రీనివాస్ చెప్పినాడు. అంటే హీ వాజ్ మై సీనియర్ ఇన్ ది జర్నలిజం డిపార్ట్మెంట్. అఫ్ కోర్స్ ఐ వాజ్ హిస్ కంటెంపరీ ఇన్ ద ఆర్ట్స్